ప్రస్తుతం సినిమాలు చేయటం తగ్గించేశారు కానీ ఒకప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా అంటేనే విపరీతమైన క్రేజ్ ఉండేది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సినిమా వచ్చిందంటే అప్పట్లో ట్రాఫిక్ జామ్స్ కూడా జరిగేవి. అత్తారింటికి దారేది సినిమా టైంలో పోలీస్ డిపార్ట్మెంట్ ట్రాఫిక్ జామ్ ఏర్పడిందని అప్పట్లో ట్వీట్ కూడా చేశారు. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమాల మీద తన ఆలోచనను సమయాన్ని తగ్గించేశారు. ఒకప్పుడు సినిమా కోసం బాగా కష్టపడేవారు. ఎడిటర్స్ తో కూర్చొని ఎడిటింగ్ చేయించేవాళ్లు. రీమేక్ సినిమా అయినా కూడా చాలా ఇన్పుట్స్ చెప్పేవాళ్లు. ముఖ్యంగా ఖుషీ సినిమా విషయంలో పవన్ కళ్యాణ్ ఇన్వాల్వ్మెంట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఖుషీ ఒరిజినల్ సినిమాలో ఫీమేల్ ఓరియంటెడ్ సాంగ్ ఉంటుంది, కానీ ఇప్పుడు రీమేక్ లో మాత్రం మెసేజ్ ఓరియంటెడ్ సాంగ్ ఉంటుంది. అంతలా పవన్ కళ్యాణ్ ఇన్వాల్వ్మెంట్ ఉండేది. పవన్ కళ్యాణ్ 2014లో జనసేన పార్టీ స్థాపించిన సంగతి తెలిసిందే. అప్పటికి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ కెరియర్ తారా స్థాయిలో ఉంది. అత్తారింటికి దారేది లాంటి ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ సినిమాను సొంతం చేసుకున్నాడు. పవన్ కళ్యాణ్ ప్రశ్నించటం కోసమే పార్టీ పెట్టాను అంటూ అప్పట్లో మాట్లాడటం మొదలుపెట్టారు. 2019లో పోటీ చేసినా కూడా కేవలం ఒక్క సీటు మాత్రమే పరిమితమయ్యారు. 2024లో పవన్ కళ్యాణ్ పార్టీ 21 సీట్లలో పోటీ చేస్తే 21 గెలిచారు. అయితే పవన్ కళ్యాణ్ పొలిటికల్ స్పీచ్లో కూడా కొన్ని వైరల్ అయిన డైలాగ్స్ ఉన్నాయి. వాటిలో మనల్ని ఎవడ్రా ఆపేది అనేది బాగా ఫేమస్. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ అక్కడ ఎమ్మెల్యేగా గెలిచాడు కాబట్టి పవన్ కళ్యాణ్ అభిమానులు అంతా కూడా పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని ఒక కొత్త లైన్ ను క్రియేట్ చేశారు. చాలా బైక్స్ పై కూడా అదే లైన్ స్టిక్కర్స్ అతికించారు. ఇకపోతే అల్లు అర్జున్ మరియు పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య ఎప్పటి నుంచో విభేదాలున్న సంగతి తెలిసిందే. ఈ విభేదాలన్నీ కూడా సరైనోడు సినిమా సక్సెస్ ఈవెంట్ లో మొదలయ్యాయి. పవన్ కళ్యాణ్ గురించి చెప్పను బ్రదర్ అని ఎప్పుడైతే అల్లు అర్జున్ మాట్లాడాడో అప్పటి నుంచే అల్లు అర్జున్ ఫ్యాన్స్ అండ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మధ్య ట్రోలింగ్ జరుగుతూనే ఉంటుంది. పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అనే డైలాగ్ ఫేమస్ అయిన తర్వాత కూడా నెల్లూరు పెద్దారెడ్డి తాలూకా అని అల్లు అర్జున్ టీ షర్ట్ వేయటం వెనుక ఆంతర్యం ఏంటి? పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ను ఒక రకంగా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారా అనేది కొంతమంది సందేహం. వాస్తవానికి బ్రహ్మానందానికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలా నార్మల్ గా అల్లు అర్జున్ ధరిస్తే పర్వాలేదు, కానీ పిఠాపురం ఎమ్మెల్యే వర్సెస్ నెల్లూరు పెద్దారెడ్డి అని కొత్త కాంట్రవర్సీ అభిమానుల దారులు తెరుస్తున్నాయి. ఈ రోజుల్లో చిన్న చిన్న మాటలు కూడా మనోభావాలు దెబ్బతీసే విధంగా, ఆర్గ్యుమెంట్ కి దారి తీసే విధంగా ఉంటున్నాయి. ఇప్పుడు అల్లు అర్జున్ ధరించిన టీ షర్ట్ లో కూడా అలాంటివే జరిగే అవకాశాలున్నాయి.